హలో ఎవ్రీవన్, ఐఎమ్ రోహిత్. ఈ వీడియోలో మనం షెడ్యూలింగ్ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. ఇక నుంచి వచ్చే వీడియోలని చాలా షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మీరు కూడా ఒక పెద్ద వీడియో చూడాలంటే మీకు కూడా చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఒక చిన్న వీడియో, సింపుల్ వీడియో అయితే బాగా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం షెడ్యూలింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అసలు అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. బేసికల్గా ముందు వీడియోస్లో లేకపోతే ఇప్పటిదాకా జరిగిన ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం చెప్పిన కాన్సెప్ట్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఒక ప్రాసెస్ తర్వాత ఇంకో ప్రాసెస్ అనేది సిపియూకి అలొకేట్ చేస్తుంటాం అనమాట మనము. సో ఆ ప్రాసెస్ అనేది ర్యామ్ నుంచి తీసుకొని ఉంటాము. అలాగే ఇప్పుడు ఈ షెడ్యూలింగ్ క్రైటీరియా అంటే ఈ షెడ్యూలింగ్ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఈ అలొకేషన్ అనేది ఫెయిర్ అలొకేషన్ జరగటం కోసం, ఆల్సో సిపియూ యొక్క ఐడియల్ టైంని తగ్గించడం కోసం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ ఉందనుకోండి P1, అండ్ ఈ P1 ప్రాసెస్ అనేది ఏం జరుగుతుంది అంటే ఒక 100 పేజెస్ని ప్రింట్అవుట్ తీయాలి. సో ఇప్పుడు సిపియూ ఏం చేస్తుంది, ఈ 100 పేజెస్ని ప్రింట్అవుట్ తీయాలి అనే ఒక కోడ్ మనం ఏదైతే రాస్తామో ఆ కోడ్ని ఎవాల్యుయేట్ చేసి ప్రింటర్కి పంపించేస్తుంది. అండ్ ఒకవేళ షెడ్యూలింగ్ కనుక లేదు అంటే ఈ P1 అనే ప్రాసెస్ ప్రింటరు 100 పేజెస్ని ప్రింట్ చేసేదాకా ఈ P1 అనేది సిపియూ దగ్గరే ఉంటుంది. కాకపోతే సిపియూ వర్క్ ఏమి ఉండదు అక్కడ. సిపియూ వర్క్ అనేది లేకుండా సిపియూ దగ్గర ఉంటే సిపియూ రిసోర్స్ అనేది వేస్ట్ అవుతున్నట్టు అనమాట. ఇంకొక P2 ప్రాసెస్ ఏదైతే వెయిట్ చేస్తుందో ఆల్రెడీ, అది మన సిపియూకి అలొకేట్ చేయకపోతే సిపియూ అనేది ఐడియల్గా ఉన్నట్టు అనమాట. ఈ ఐడియల్ టైంని తగ్గిస్తేనే మనకి త్రూపుట్ అనేది పెరుగుతుంది. త్రూపుట్ అనే ఒక పదం వాడాం కదా. ఈ త్రూపుట్ అంటే ఏంటంటే సిపియూ పర్ యూనిట్ ఆఫ్ టైంకి ఎన్ని టాస్కులు చేస్తుంది అనేది త్రూపుట్ అనమాట. త్రూపుట్ ఆఫ్ ద సిపియూ అంటాం. సో ఈ క్రైటీరియా మొత్తం మనం మాట్లాడుకుందాము. షెడ్యూలింగ్ అసలు ఎందుకు అవసరం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము బర్స్ట్ టైం, సిపియూ టైం ఇలాంటి పదాల గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ బర్స్ట్ టైం ఆర్ సిపియూ టైం అంటే, ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక సిపియూకి మనం ప్రాసెస్ని అలొకేట్ చేసిన తర్వాత, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు P1 అనే ప్రాసెస్ని అలొకేట్ చేసామని చెప్పి, అలాగా ఒక ప్రాసెస్ని అలొకేట్ చేసిన తర్వాత మనము ఎంత టైం అయితే ఆ ప్రాసెస్ సిపియూ దగ్గర ఉంటుందో అది బర్స్ట్ టైం అనమాట. నేను ఇక్కడ షెడ్యూలింగ్ గురించి ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఫర్దర్ వీడియోస్లో. కాకపోతే ఇప్పుడు మీరు వినాల్సింది ఏంటంటే, సిపియూ ఎంత టైం అయితే ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో దట్ ఈస్ ద బర్స్ట్ టైం అనమాట, ఆర్ ద సిపియూ టైం అంట. అండ్ అరైవల్ టైం అంటే ఒక ప్రాసెస్ సిపియూ దగ్గరికి ఏ టైంలో వచ్చింది అనేది అరైవల్ టైం అంటాం మనం. ఓకే, సో వెయిటింగ్ టైం అంటే ఒకటి ప్రాసెస్ అనేది ప్రియంప్ట్ అయిన తర్వాత, మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పైన. ఇక్కడ మీరు చూస్తే కనుక లైక్ వీ హ్యావ్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ షెడ్యూలర్స్. ఈ షెడ్యూలర్స్ అనే కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ స్టేట్ ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి స్టేట్స్ అనేవి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతే. లేదనుకుంటే కనుక నార్మల్గా ఒక బ్లాగ్ రిఫర్ చేయండి, ఈ స్టేట్లన్నిటి గురించి కూడా మీకు సింపుల్గా 1 minute అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక వెయిటింగ్ టైం అనేది ఒక ప్రాసెస్ అనేది ఇక్కడ మీరు ప్రియంప్ట్ అయిన తర్వాత, రన్నింగ్ స్టేజ్ నుంచి బ్లాక్డ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయితే ఉంటుందో దాన్ని మనం వెయిటింగ్ టైం అంటాం. అంటే అక్కడ వెయిట్ చేస్తుంది అక్కడ ప్రాసెస్ అనేది, దాంట్లో ఏమి జరగట్లేదు, దాన్ని వెయిటింగ్ టైం అని అంటాం. అండ్ నెక్స్ట్ బర్స్ట్ టైం, నేను ఆల్రెడీ చెప్పాను మీకు బర్స్ట్ టైం అని చెప్పి పైన ఉంది. అఫ్కోర్స్ మళ్ళీ రాసాను, ఎందుకు రాసాను నాకు తెలియదు. అండ్ టర్న్ అరౌండ్ టైం. టర్న్ అరౌండ్ టైంకి ఇట్ ఇస్ వెరీ సింపుల్ ఫార్ములా. బేసిక్గా టోటల్గా మన ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందన్నా టర్న్ అరౌండ్ టైం. బేసిక్గా ఒక ప్రాసెస్ అనేది ఇలాగ ఐఓ డివైజెస్తో కనుక వర్క్ ఉంటే ఏం జరుగుతుంది, ఐఓ డివైజెస్తో వర్క్ ఉంటే మన యొక్క ప్రాసెస్ అనేది ప్రియంప్ట్ అయిపోతుంది సిపియూ దగ్గర నుంచి. సో అప్పుడు వెయిటింగ్ టైం అనేది క్యాలిక్యులేట్ అవుతుంటుంది అనమాట ఆ ప్రాసెస్కి. సో ఇక్కడ మీకు టర్న్ అరౌండ్ టైం అనేది ఒక ప్రాసెస్ అనేది ఎన్నిసార్లు ప్రియంప్ట్ అయినా పర్లేదు, సిపియూ దగ్గర ఎంతసేపు ఉన్నది, ప్రాసెస్ కంప్లీషన్కి ఎంత టైం పట్టింది, టోటల్ టైం అనేది అర్థమైందా. ఈ సిపియూ దగ్గర ఉన్నది, ఈ వెయిట్ చేసింది, రెండు కలిపితే మనకి టర్న్ అరౌండ్ టైం అనేది వస్తుంది. లేదు అంటే కనుక కంప్లీట్ అయిన టైంలో నుంచి అరైవల్ టైం తీసేసినా కూడా మనకి టర్న్ అరౌండ్ టైం వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసారా ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇది మనకి ఫార్ములా అనమాట, బర్స్ట్ టైం ప్లస్ వెయిటింగ్ టైం, బర్స్ట్ టైం ప్లస్ వెయిటింగ్ టైం ఆర్ కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. దీన్ని మనం టర్న్ అరౌండ్ టైం అంటాం అనమాట. రెస్పాన్స్ టైం, ఇది మీకు అర్థం చేసుకోవాలంటే కొంచెం సింపుల్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం మీకు అర్థం చేసుకోవాలంటే కొంచెం ఆలోచించాలి. సో బేసిక్గా రెస్పాన్స్ టైం అనేది ఒక పర్టిక్యులర్ ఇన్స్టెన్స్లో
మనకి వెయిటింగ్ టైంని మనము రెస్పాన్స్ టైం అని అంటాం అనమాట. ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్లో మాత్రమే, ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ T=2 దగ్గర ఒక ప్రాసెస్ యొక్క వెయిటింగ్ టైం ఎంతైతే ఉంటుందో దాన్ని రెస్పాన్స్ టైం అని అంటాం అనమాట. ప్రియారిటీ, ఓఎస్ డిసైడ్స్ విచ్ ప్రాసెస్ ఈజ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P1 నడుస్తూ ఉంది అండ్ ఇంకొక P2 ప్రాసెస్ వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ లైఫ్ సినారియో చెప్పాలి అంటే, ఒక పేషెంట్కి ఒక డాక్టర్ చెకప్ చేస్తున్నారు అనుకోండి, డైలీ ఓపీస్ ఏవైతే ఉంటే అవి చూస్తున్నారు అనుకోండి. సడన్గా ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటే ఈ డైలీ ఓపీస్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్లో పెట్టి ఎమర్జెన్సీ కేసు చూడటానికి డాక్టర్ అనేది వెళ్ళాల్సి వస్తుంది అనమాట. లైక్ దట్, అంటే ఎమర్జెన్సీ కేసు ఏదైతే వచ్చిందో దాన్ని ప్రియారిటీ కేసు అంటాము. అలాగా సిపియూ దగ్గరికి ఒక ప్రియారిటీ ఉన్న ప్రాసెస్ వచ్చింది అంటే దెన్ డెఫినెట్లీ సిపియూ షుడ్ వర్క్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ విచ్ ఈస్ కరెంట్లీ రన్నింగ్ అనమాట. వెంటనే ఈ కరెంట్గా రన్ అవుతున్నది ప్రియంప్ట్ అయిపోవాలి. సో త్రూపుట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ గాంట్ చార్ట్. గాంట్ చార్ట్ అంటే మనము ఒక చార్ట్ డయాగ్రామ్ గీస్తాము, ప్రతి ఒక్క షెడ్యూలింగ్ కాన్సెప్ట్కి డెఫినెట్లీ ఒక డయాగ్రామ్ గీస్తాము. అప్పుడు మీకు క్లియర్గా గాంట్ చార్ట్ ఎలా డ్రా చేయాలి, ఏం చేయాలని చెప్పి మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ గురించి నేను మీకు 2 టైప్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. కాకపోతే ప్రస్తుతానికి ఈ షెడ్యూలింగ్ క్రైటీరియా ఏదైతే ఉందో అది మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కనుక ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి కంప్లీట్గా చూడండి, బికాస్ దిస్ ఇస్ అ వెరీ మచ్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, షెడ్యూలింగ్ క్రైటీరియా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.